బైడెన్ పదవీకాలం ముగిసింది. అధ్యక్ష ఎన్నికల్లో విజయ డంకా మోగించిన డొనాల్డ్ ట్రంప్ మరో నెల రోజుల్లో పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. భారత్ పట్ల ట్రంప్ వైఖరి మనకు తెలిసినదే. భారత ప్రధాని మోదీతో కూడా స్నేహ సంబంధాలున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు ఇంకా పదవిలోకి రాకముందే వరుసగా తను తీసుకోబోయే నిర్ణయాలు, చేపట్టబోయే పనులను ప్రకటించేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా వలసదారుల పట్ల మొదటి నుంచి ఒకంత కఠినంగానే ఉంటారు. అయితే చట్టబద్ధంగా అమెరికాలో అడుగుపెట్టే వారి పట్ల మాత్రం కాదు. అందులో భాగంగానే తాజాగా ట్రంప్ చైనా ప్రకటన భారతీయుల ఉత్సాహాన్ని కలిగిస్తూ అమెరికా వెళ్లాలనుకునే వారికి ఆశలు రేకెత్తిస్తుంది. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులందరినీ అమెరికా నుంచి వెళ్లగొట్టి చట్టబద్ధంగా అమెరికా వచ్చే వారికి దారిని సుగమనం చేస్తామని అన్నారు ట్రంప్. ఇది భారతీయులకు శుభవార్తే. అమెరికాలో సాధికారికంగా ప్రవేశించాలనుకునే వారు ఈ దేశాన్ని ప్రేమించాలి. స్టాచ్యూ ఆఫ్ ది అమెరికా అంటే ఏంటో చెప్పగలగాలని అన్నారు ట్రంప్. కొన్ని దేశాల జైలు నుంచి నేరస్తులు నేరుగా అమెరికాకు వచ్చి అమెరికా వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు ట్రంప్. అలాంటి ప్రమాదకరమైన వ్యక్తులను అమెరికాలో ఉండనివ్వకూడదని అన్నారు. అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారి పిల్లలు ఇక్కడే పుట్టి వారిలో చాలా మంది మంచి ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు ట్రంప్. వారి సమస్యను కూడా పట్టించుకుంటానని, డెమోక్రాట్తో కలిసి పరిష్కార దిశగా ఆలోచిస్తానని చెప్పారు కాబోయే అమెరికా అధ్యక్షుడు.